కూటమి ప్రభుత్వం అలా అలా వదల ఉంది. మాది వచ్చేసి కనిగిరి కాన్స్టిట్యున్సీ. 2024 టైంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు మీ యొక్క కనిగిరికి మేము అధికారం వచ్చిన ఒక సంవత్సరం లోపల వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఈరోజు సంవత్సరం 18 నెలలు అయింది. వెలిగొండ అనేది మర్చిపోయారు. ఈరోజు త్రిబుల్ ఐటీ వచ్చి ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు. ఆ త్రిబుల్ ఐటీ గాలికి వదిలేశారు. రిమ్స్ అనేది చేస్తామన్నారు. ఆ రిమ్స్ వచ్చేసి ఎక్కడ పోతుందో తెలియదు. ఈ త్రిబుల్ ఐటీ అనేది వచ్చేసి సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తానన్నారు. సరే, సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోయినా అక్కడ ఒక ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని ఆ ప్రైవేట్ బిల్డింగ్లో త్రిబుల్ ఐటీ క్లాసులను స్టార్ట్ చేయవచ్చు. అది కూడా లేదు. ఇక్కడ మా కనిగిరి కాన్స్టిట్యున్సీ వచ్చే వాళ్ళక కనిగిరిలో ఒక ఎమ్మెల్యే గారు తరపు నుంచి ఇసుక తీసుకోకపోతే అక్కడ లోకల్ ఇసుక తీయకపోతే కేసు పెడతామంటున్నారు. ఒకవేళ ఇసుక తీసుకున్నా మనం పీనే నుంచి తెచ్చుకున్నా మాకు పేమెంట్ ఏదంటే పేమెంట్ ఇవ్వటం లేదు. నెక్స్ట్ వచ్చేసి కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలం వచ్చేసి మేము వచ్చిన సంవత్సరం లోపల మీ సిఎస్పురం మండలం ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తానన్నారు. రోడ్డు వేసేది మళ్ళీ వదిలే వైసీపీ ప్రభుత్వంలో కొద్దిగా 50% పని జరిగింది. కంకర్ లైటం అయితే స్టాండ్ లైటం అయితే కానీ అది కూడా గాలికి వదిలేశారు. మిమ్మల్ని నమ్మి మేము ఓటు వేసినందుకు మేమేం చేయాలి?